ఆయన కులగణన జరిగి ఇంటింటి సర్వే జరిగినప్పుడు కేసీఆర్ గారు కూడా మరి నిజమైన సర్వేని ముందు పెట్టకుండా 300 కాపులు తక్కువ చూపించే ప్రయత్నం చేసిండు. అది గొడవ జరిగేసరికి దాన్ని ప్రకటించకుండా ఆగడం కూడా జరిగింది. ఇది అయిన తర్వాత ఇది 10 సంవత్సరాల సంధి మన తెలంగాణ ప్రభుత్వం మాకు ఏ విలువ ఇవ్వట్లేదు, 300 కాపులకు విలువ ఇవ్వట్లేదు, మమ్మల్ని అన్ని కులాల్లాగా గౌరవించట్లేదు అనే ఉద్దేశంతో అంతర్గతంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మరి బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు కూడా బీజేపీలో ఉన్న వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి మరి అధికారం ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది, ఓట్లేయడం జరిగింది. అప్పుడు అదే సందర్భంలో మరి ఇలా గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా 300 కాపుల వల్లనే ఈరోజు మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అని చెప్పని గంటాపదంగా ఆయన ప్రకటించడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా అగ్రకులాలు ఇద్దరు ముగ్గురు వాళ్ళ స్వార్థం కోసం సీనియర్లు అని చెప్పబడుకుంటున్న కాంగ్రెస్ పార్టీని కులాలకు దూరం చేసి బొందబెట్టడానికి సిద్ధమవుతున్న సీనియర్లు 2-3 మరి ఈరోజు మన కాంగ్రెస్ పార్టీకి దూరం చేస్తూ పదవులు ఇవ్వకుండా, ఒక్క మంత్రి పదవికి ఇవ్వకుండా ఎమ్మెల్యే సీటు తక్కువ ఇచ్చేయడమే కాకుండా హస్తం గుర్తు మీద గెలిచిన ఆది శ్రీని కూడా మంత్రి పదవి ఇస్తారని చెప్పాలని మేము ఆశపడటం జరిగింది. అది కూడా ఇవ్వకుండా నిరాశపరిచిర్రు, అవమానపరిచిర్రు. కుల గణనలో కూడా కాంగ్రెస్ పార్టీ మరి మమ్మల్ని తగ్గించి చూపించింది అనేది ప్రజలు ఆగ్రహానికి గురిగయ్యే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాంగ్రెస్ పార్టీ అభిమానిగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మంచి చేస్తుంది. రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మరి కోకాపేన డిక్లరేషన్ 42% డిక్లరేషన్ ప్రకారంగా, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా మా కులం ఎక్కువ ఉంటుంది కాబట్టి మాకు ఎక్కువ సంఖ్య న్యాయం జరుగుతుందని ఆశపడ్డాము. కుల గణనలో కొంతమంది 2-3 స్వార్థపరులు, అగ్రకుల స్వార్థపరుల వల్ల మా సంఖ్య తక్కువ చూపించడం జరిగింది.